ఒకప్పుడు దసరా రాగానే దీపావళి రాగానే మేము ఒక న్యూస్ రీడర్స్గా ఏ సంస్థల్లో ఉన్నా టీచర్స్కి ప్రభుత్వ ఉద్యోగులకి డిఏల పెంపు పిఆర్సి ఈ బొనాన్జాలు మీ హర్షాతిరేకాలు ఈ న్యూస్ని మేము చదివినాం. మేము కూడా ఈ ఇయరే బొనాన్జాలు డిఏల పెంపు కాదు, మినిమం మీ డిమాండ్స్ ఏ ఒక్కటి కూడా మీరు అన్నట్లు ఇందాక ఒక్క డిఏ తప్ప అన్నీ పెండింగే. పెన్షన్ పెండింగ్, బకాయిలు, హెల్త్ కార్డ్స్ ప్రతిదీ పెండింగ్ ఉన్నాయి. అసలు నిజంగా ఎప్పటికైనా అవుతాయా? ఇవి అయ్యే అవకాశం ఉందా మరిగా? ఇప్పుడు వినడానికి విషయం లేదు, సంతోషపడడానికి సందర్భం లేదు, సాధించి భుజాన పెట్టి మోసుకొచ్చేవి ఏమీ లేవు. నిజంగా కార్యసాధకులుగా ఉద్యమించి గట్టి పట్టుబట్టి దశలవారి ఉద్యమాల్లో కార్యక్రమంగా రిలే నిరాహార దీక్షలు ఫాస్ట్ ఇండిఫినెట్ హంగర్ ఫాస్ట్ కూర్చుంటే ఏది ప్రాణమో మాకు రావాల్సిన ప్రయోజనాలు అని కూర్చుంటే రేవంత్ రెడ్డి సంగతి తేలిపోతుంది, తేల్చుకున్న వాళ్ళమైతాం. ఎంత గొప్ప చరిత్ర అది, ఘనమైన చరిత్ర మిగిలిపోతుంది కదా. ఎన్ని జన్మలు చేసుకుంటే అలాంటి అదృష్టం దక్కుతుంది అంటున్నాను నేను. కానీ దానికి కావాల్సింది నికార్సైనటువంటి వ్యక్తిత్వం, దానికి కావాల్సింది ఒక దృఢ సంకల్పం, దానికి కావాల్సింది ఒక దీక్ష, ఒక పట్టుదల. టార్చ్లైట్ పెట్టి వెతికినా కూడా ఎవరిలో ఎక్కడ ఆనవాళ్ళు కూడా కనబడడం లేదు. నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తే ఖచ్చితంగా మేము తిరిగి సాధించుకోగలిగినాం. చాలా 13 రోజుల సమ్మె చేసినాం ఆ రోజుల్లో. 13 రోజుల సమ్మె చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు వచ్చి ముసలిక నీరు గార్చే ప్రయత్నం చేసిండు. అయ్యా ఈ కొన్ని పాపాలు నువ్వున్నప్పుడు చేసినవి అని చెప్పేసి ముక్కుసూడిగా చెప్పడం జరిగింది. అంటే పాలకులు ఎవరైనా కూడా, మళ్ళీ చెప్తున్న యశోద గారు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వాలే వస్తాయి. ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడే పనిచేస్తాయి. ఇందులో ఉద్యోగాలను తొలగిస్తారు, జీతభత్యాలు తగ్గిస్తారు, వేతనాలు ఇవ్వరు, పెన్షన్లు కోత పెడతారు, ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు రాకుండా పరిమితులు విధిస్తారు. ఇవన్నీ కూడా మనకు కనబడవు. వెనుక జరిగేటువంటి ప్రపంచ బ్యాంకు షరతుల్లో ప్రపంచ దేశాలు ఒక దారిలో నర్మగర్భంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దేశాన్ని 70 సంవత్సరాలకు పైగా పాలించినటువంటి పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి పరిపాలనలో నుంచి ఇవాళ కోతలు పెట్టి వాతలు చేసే పరిస్థితికి ఎందుకు వస్తూ ఉంది? ప్రజలకు కోతలు ఉన్నాయి, ఉద్యోగులకు కోతలు ఉన్నాయి, ఉపాధ్యాయులకు కోతలు ఉన్నాయి, పెన్షనర్స్కి కోతలు ఉన్నాయి, విద్యార్థులకు కోతలు ఉన్నాయి. కోతలే కాదు, పైనుంచి వెటకారమైన హేళనతో ఉన్నటువంటి అపసవ్యపు అకసఖ్య మాటలు మాట్లాడి, ఒక వెటకారపు మాటలు, అడుగడుగున అవమానాలే మింగుతున్నటువంటి పరిస్థితి అన్ని వర్గాల్లో కనబడుతుంది కదా. అంటే ఒక డిఏ వచ్చింది అంటే ఒక న్యూస్ ఐటెం ఉండేది ఆ రోజుల్లో. భారీ కానుకగా చెప్పేవాళ్ళు. ఉగాది కానుక, దసరా కానుక, దీపావళి కానుక అని చెప్పేవాళ్ళు. అంతేందుకంటే ఎన్టీ రామారావు గారు నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో 1984లో ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశాడు. ఎక్స్గ్రేషియా అంటే ఉత్పత్తి వస్తే, లాభం వస్తే కార్మికులకు షేర్ పంచుతారు. ఉత్పత్తి కాకపోయినా అనుత్పాదక రంగం విద్యారంగం అయినప్పటికీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశాడు. అంటే ఎందుకు? ఇన్స్పిరేషన్, ఉత్సాహపరచడానికి. ఇగో మీరు చక్కగా పనిచేయండి, ప్రభుత్వం 10 రూపాయలు మీకు అదనంగా ఇస్తుంది అనేటువంటి ఒక ఆనందం. అది రూపాయ ఎక్కువ తక్కువ విషయం కాదు, అక్కడ ఒక ఇన్స్పిరేషన్గా ఉపయోగపడేది. ఇవాళ మొత్తం కూడా ఉసూరుమనేటువంటి పరిస్థితి. ఇంకా ఈ ప్రభుత్వం ఇయ్యదు. ఈ ప్రభుత్వానికి ఏం చెప్తే సిగ్గు శరం వస్తుంది, సోయి వస్తుంది? నేను అడుగుతాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి బీహార్ డిఎన్ఏ గురించి లేటెస్ట్గా కామెంట్స్ చేసినారు. అదే బీహార్ డిఎన్ఏలో జిఎస్డిపి తక్కువ ఉన్నా కూడా, బీహార్ రాష్ట్రం జిఎస్డిపి తక్కువ ఉన్నా కూడా, ఆర్థికంగా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నా కూడా 53% ఉన్న డిఏను 55% పెంచి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చింది. సో దీన్ని ఎట్లా చెప్పొచ్చు? మనకేం కర్మ, మనకేమైంది? ఓపెన్గా ఎంత కోసిన రూపాయి రాదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినా కూడా జిఎస్డిపి విషయంలో మనం బీహార్ కంటే చాలా బెటర్. అదే బీహార్ డిఎన్ఏ గురించి ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడినారు. సో దీని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు తెలిసినోడు మాట్లాడితే ఏమైనా అనుకోవచ్చు, తెలియనోడు మాట్లాడితే తెలిసాడు చెప్పవచ్చు. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కర్మానికో దరిద్రానికో ఈ రాష్ట్రానికి పట్టిన శని తెచ్చుకున్నామా, వచ్చిండా, అది పెద్ద సబ్జెక్ట్. కర్మకు వచ్చి కూర్చున్నాడు.
ఒక పక్కన ఇప్పుడు ఒకరిని మాట్లాడేటప్పుడు గురువింద గింజ ఏమనుకుంటుంది అంటే పైన చాలా ఎర్రగా ఉన్న అనుకుంటుంది, కానీ కింద సగం కూడా నలిపే ఉంటుంది. కింది వైపు ఎప్పుడు తొంగి చూసుకోదు. పక్కన రాష్ట్రాలు బీహార్ దాకా పోయి నువ్వు డిఎన్ఏ గురించి ప్రస్తావించేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అయ్యా మీలో ఉన్న డిఎన్ఏ కాంగ్రెస్దా, టీడీపీ డిఎన్ఏనా, బీజేపీ ఆర్ఎస్ఎస్ డిఎన్ఏనా? ముందు నీకున్న డిఎన్ఏ లక్షణాలు ఎందుకు చెప్పగలుగుతావా? పోనీ కాంగ్రెస్ డిఎన్ఏ అని అనుకున్నప్పటికీ కూడా కొంత ఒక నిమిషం వరకు అనుకుందాం. 70 సంవత్సరాల చరిత్ర లోపల ఒక డిఎన్ఏ లోపల సైంటిఫిక్గా మ్యుటేషన్స్ జరుగుతాయి, పరివర్తనాలు జరుగుతాయి, డిఎన్ఏలో మార్పులు వస్తుంటాయి. ఆ విధంగా డిఎన్ఏలో మార్పులు వచ్చి 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 దశాబ్దాల తరబడిగా దేశాన్ని స్వాతంత్ర్యం సాధించే క్రమంలో 1885లో ఏర్పడ్డ భారత జాతీయ కాంగ్రెస్ ఇవాళ 2025 ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో మొదటి నుంచి అప్రతిహతంగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెసే కదా. మేము త్యాగాలు చేసినాము, స్వాతంత్ర్యం కొరకు అన్ని చేసినాము అని చెప్పుకుంటున్నాం. మనం కూడా కొంతవరకు ఒప్పుకుందాం. మీ డిఎన్ఏలో ఎన్ని మార్పులు వచ్చినాయి అని అడుగుతా ఉన్నా, ఎన్ని పరివర్తనాలు వచ్చినాయి, ఎన్ని ఉత్పరివర్తనాలు వచ్చినాయి? మీ ఒరిజినల్ డిఏ మారిపోయి క్రమంగా డిఎన్ఏ లోపల హీనమైన బలహీనమైన చెప్పుకోవడానికి చరిత్ర లేనటువంటి డిఎన్ఏ కలిగినటువంటి పార్టీగా కాంగ్రెస్ను ఆ దశకు చేర్చినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఆ కోవలోకే ఈ రేవంత్ రెడ్డి గారు చేరుతారు. నువ్వు బీహార్ గురించి మాట్లాడేటప్పుడు బీహార్ సంస్కృతి, బీహార్ కల్చరు, బీహార్ హెరిటేజు, బీహార్ యొక్క చరిత్ర మూలాలు మొత్తం తెలుసుకొని మాట్లాడాలి. బీహార్ నో డౌట్ బాగా హార్డ్షిప్ ఉంటుంది, బాగా కష్టపడి పనిచేస్తారు. సర్వ కులాలకు సర్వ మతాలకు ఒక సాంగత్యంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి శిల్పకళ, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం ఇండియాలో బేసిక్గానే ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ కల్చర్ను పాడు చేసి రౌడీజాన్ని పెంచి పోషించి తుపాకుల కల్చరు, మారణ హోమం, మాఫియా కల్చర్ ఎవరు తీసుకొచ్చిండ్రయ్యా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ పుణ్యం వల్లనే అలాంటి బీహార్ ఇలా తయారైంది. ఇంకా రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆలోచించేటప్పుడు ఎప్పుడైనా తొందరపడకుండా, నోరు జారకుండా 1-10 సార్లు ఆలోచన చేసుకొని ఒక మాట బయటికి మాట్లాడాలి. తనకి ఏమవుతుందో మరి, ఆయన అపరిచితుడు ఉన్న మాట వాస్తవం. ఒక డాక్టర్ గారే ఒక సందర్భంలో చెప్పిండు, ఆయనకు సైకలాజికల్ డిజార్డర్ ఉంది, పూనకం వస్తుంది, జనాన్ని చూడగానే ఇటు పక్కకు చూస్తే ఒక రకంగా మాట్లాడతాడు, ఇటు తిరిగితే ఇంకొక రకంగా మాట్లాడతాడు, ముఖం అడుదిప్తే ఇంకొక రకంగా మాట్లాడతాడు. 3-4 రకాల క్యారెక్టర్స్ ఉంటాయి ఒకే వ్యక్తిలో. మీకు తెలియని విషయం. ఆయన గురించి మీరు బాగా ఇది అనుకుంటున్నారు, ఆయన ఒరిజినాలిటీ అదే అని చెప్పిండు. నేనేమంటున్నా, బీహార్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను దృష్టిలో పెట్టుకొని బహుశా నువ్వు మాట్లాడి ఉండవచ్చు అనుకుంటా. అలాంటప్పుడు నువ్వు ఏం సరి చేసుకోవాల్సింది? సబ్జెక్టివ్ కరెక్షన్ అందరి గురించి కాదు మాట్లాడేది. బీహార్ నుంచి వచ్చినటువంటి కొందరు తెలంగాణ రాష్ట్రానికి గత పాలనలో ప్రభుత్వంలో పక్కన చేరి కొంత నష్టం చేసిర్రు. డిఎన్ఏ గురించి కాదు నువ్వు మాట్లాడాల్సింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు, వ్యక్తుల యొక్క అవినీతి చిట్టా గురించి మాట్లాడాలి. నిజంగా కూడా వాళ్ళు తప్పు చేసి ఉంటే వాళ్ళే పారిపోలేదు కదా, రాష్ట్రంలోనే ఉన్నారు కదా. నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రివే కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, వాళ్ళ భాగవతం అంతా బయట పెట్టవచ్చు కదా. తేల్చుకోవాల్సింది వాళ్ళ సంగత. బీహార్ ప్రజల, సామాన్య ప్రజల డిఎన్ఏ గురించి నువ్వు మాట్లాడేది. ఇక నాకు ఒక కొండనాగుల నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసిండు. వాళ్ళ ఊరు కొండనాగులు అంటే మన దసరాకు పోయి బాగా పండగ చేసేసిండు అక్కడ. సార్ మా రేవంత్ రెడ్డి గారి డిఎన్ఏ సరిగా లేదు, ఒక్క డిఎన్ఏ కాదు సార్, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ డిఎన్ఏనే తేడా ఉంది. మా ఊళ్ళో ఎవరికి లేదు సార్ ఆ డిఎన్ఏ, మరి తాగింది మా నీళ్ళే, పీల్చింది మాగాలే, పుట్టింది మా గడ్డ మీదనే, మేమందరం ఒక రకంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఒక రకంగా ఉంది సార్. మొదటి నుంచి ఆ డిఎన్ఏ తేడా ఉంది సార్. ఈ తేడా డిఎన్ఏ రేవంత్ రెడ్డి గారు బీహార్ గురించి మాట్లాడడం మాకు కూడా నచ్చలేదు సార్ అని ఆ మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు. ఆయన మంచి ఇంటలెక్చువల్, మంచి ఎడ్యుకేషన్ ఇష్ట ఆయన. ఇట్లా ఉంది పరిస్థితి.